అసలుకి ఇంజనీరింగు వీటిల్లో వచ్చేసరికి ఎవడో జాయిన్ అవ్వట్ల. సో ఈ ఫ్యాకల్టీ వచ్చేసరికి నానా తిప్పలు పడి ఈ పిఆర్ఓల ద్వారానో లేకపోతే పాపం వాళ్ళే పిఆర్ఓల కింద మారేసి సమ్మర్లో ఇంటింటికి తిరిగి ఊరు తిరిగి జిల్లాలు దాటిపోయి మరి అడ్మిషన్ల కోసం ఎదుక్కొని వస్తున్నారు. ఇక ఇట్లా వీళ్ళు చేస్తుంటే ఇక వచ్చేసరికి పేపర్ వాల్యుయేషనే కొంచెం కఠినంగా అనిపిస్తుంది, స్ట్రిక్ట్గా ఉంది అనుకుంటుంటే ఇట్లాంటి సందర్భంలో మూలిగే నెక్క మీద తాటికా పడినట్టు అయిందనమాట వీళ్ళ పరిస్థితి. అది ఏంటంటే చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్లో కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చేసరికి నేను పీడిఎఫ్స్ అన్ని పెడుతున్నాను. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఈ కాలేజీ వాళ్ళు ఏదైతే ఉందో అసలు రియంబర్స్మెంట్ రావట్లేదు మొర్రో అని వీళ్ళు గోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఫీజులు పెంచాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు 58% ఉన్నదాన్ని ఏకంగా 84% పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక ప్రభుత్వం వచ్చేసరికి ఏం చేసింది, అసలు పెంచొచ్చా పెంచకూడదా అని చెప్పేసి దీనికి సంబంధించి నివేదిక అనేది ఒకటి తయారు చేయండి అని చెప్పేసి వీళ్ళు ఒక గ్రూప్ను ఫామ్ చేసి దాని మీద అవగాహన కోసం మొత్తం డీటెయిల్స్ అన్ని డేటా అంతా కలెక్ట్ చేసి చెప్పమని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే అసలు ఇంజనీరింగ్ ఎవడు జాయిన్ కావట్లేదు. ఇక ఈ ఫీజుల రేట్ ఈ రకం పెంచితే మేనేజ్మెంట్లో స్వతహా ఎవడో జాయిన్ కావడం నాకు తెలిసి. ఈ కౌన్సిలింగ్ పరంగా ఎవడో సీట్ వచ్చినా అది రీఎంబర్స్మెంట్ వస్తే నో ప్రాబ్లం, రాలేదు మీరు కట్టండి అంటే పిల్లగాళ్ళు చచ్చినారన్నట్టేగా. ఎందుకంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఇబ్బంది పెడుతున్నాయి వీళ్ళని ఫీజులు కట్టకపోతే. ఇది రీఎంబర్స్మెంట్ గురించి చేయమని చాలామంది అడుగుతున్నారు కదా. సో మీరేమంటారు, ఫీజులు పెంచడం మంచిదంటారా లేకపోతే కాదంటారా? ఖచ్చితంగా అయితే పెంచడం మంచి పనే అయితే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి. దీనివల్ల ఎవరు బాగుపడతారు, స్టూడెంట్లు బాగుపడతారా, కాలేజీలు బాగుపడతారా? సో ఖచ్చితంగా తెలియాలని చెప్పి ఇది నిజంగా ఒక దరిద్రమైన అప్డేటు, 2 వర్స్ట్ అప్డేట్ అనమాట. ఓకేనా?